జై శ్రీమన్నారాయణ. ఆపదాముపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం బాలకాండ 16వ సర్గ. యజ్ఞపురుషునిచే దశరథునకు పాయస ప్రదానము. దానిని భుజించి కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భములను దాల్చుట. తతో నారాయణో దేవో నియుక్తః సురసత్తమై జాననపి సురవేనాం శుక్లం వచన భవరిత్. బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడైనను వారితో మధురముగా ఇట్లు వచించెను. ఉపాయః కో వదే తస్య రావణస్య దురాత్మనః యమహం తా సమస్తాపాయ నిహ్యానం ఋషికంటకం. ఓ దేవతలారా, దురాత్ముడైన ఆ రావణుని చంపుటకు ఉపాయమును తెలుపుడు. దానిని అనుసరించి ఆ ఋషికంటకుణ్ణి నేను హతమార్చెదను. ఏవముక్తాః సురాః సర్వే ప్రత్యుచుః విష్ణుమవ్యయం మానుషిం తనుమస్తాయ రావణం జహి సంయోగే. సహీతేపే తపస్రివం దీర్ఘకాలం అరిందమా ఏన తుష్టో అభ్రవోద్బ్రహ్మ లోకకులోక్ల పూర్వజః సంతుష్టః ప్రదోదో తస్మై రాక్షసాయ వరం ప్రభుః. నానావిధోభ్యో భూతోభ్యో భయం నానియత మానుషాత్ అవజ్ఞాతః పురాం దేన వరదేన హి మానవః. నిత్యుడైన శ్రీ మహావిష్ణువు యొక్క వచనములకు దేవతలు ఎల్లరూ ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఏమనంటే, ఓ శత్రు సంహారక, నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున ఆ రావణుని రూపుమాపము. పూర్వం అతడు దీర్ఘకాలంగా తీవ్రమైన తపమనరించి సృష్టికర్త అయిన దేవతలలో పెద్దవాడు అయిన బ్రహ్మ వాని తపమునకు సంతుష్టుడై ఉన్న బ్రహ్మ నుండి ఆ రాక్షసుడు మానవులు తప్ప ఏ ఇతర ప్రాణి నుండి తనకు మృత్యుభయం లేకున్నట్లుగా వరము పొందెను. మానవులు ఎడల వానికి గల చులకన భావమే అందులకు కారణము. ఏవం హితామహాత్ తస్మాత్ వరం ప్రాప్య సదర్పితః ఉచ్చాదయంతే లోకాం శ్రీన్ శ్రియచ్చాప్యకర్షతి. తస్మాత్ తస్య వదో దృష్టో మానుష్యేభ్యః పరంతప. ఈ విధముగా పితామహుని వరం వలన గర్వితుడై ఆ రాక్షసుడు ముల్లోకములను పీడించుచున్నాడు, స్త్రీలను కూడా కించపరుచున్నాడు. కావున ఓ అరిశోధన, మానవుల వల్లనే అతడు మరణించుట సంభవము. ఇత్యే త్వజనం శ్రుత్వా సురణం విష్ణురాత్మవాన్ పితరం రోచయామస తదా దశరథం నృపం. సమస్త ప్రాణులకు ఆధారభూతులైన శ్రీ మహావిష్ణువు దేవతల ఈ మాటలు ఆలకించి దశరథ మహారాజునకు పుత్రుడై జన్మించుటకు నిశ్చయించుకొనెను. సచప్యా పుత్రో నుప్రతి తస్మిన్ కాలే మహాద్యుతిః ఆయజత్ పుత్రియామిష్టం పుత్రేప్సు రరిసూదనః. అదే సమయమున మహాపరాక్రమంతుడు శత్రు సంహారకుడైన దశరథుడు పుత్రులు లేక తపన పడుచుండెను. పుత్ర ప్రాప్తికి అతడు పుత్ర కామేష్టి యాగమును ఆచరించెను. సకృత్వా నిశ్చయం విష్ణు అమంత్రచ్య పితామహం అంతార్థం గతో దైవై పూజమాన్యో మహర్షిభిః. విష్ణుమూర్తి మానవుడుగా అవతరించుటకు నిశ్చయించుకొనెను. పిమ్మట దేవతల మహర్షుల పూజలు అందుకొని బ్రహ్మదేవుని వీడ్కొని అంతరార్థమయ్యను.
తతో వైజమానస్య పావకాదుల ప్రభావం ప్రాదుర్భూతం మహాద్భుతం మహావీర్యం మహాబలం కృష్ణం రక్తబరధరం రక్తాస్యం దుందభీస్వనం సిగ్ధహర్యక్షతనుజ శర్మ స్వస్ర ప్రవరమూర్ధజాం శుభలక్షణ సంపన్నం దివ్యాభరణభూషితం శైలశృంగ సుమచ్ఛేదం దృప్త శార్దూల విక్రమం దివాకర సమాకారం దీప్తనల శిఖోపవం తప్త జాంబూనదయం రాజతాం పరిచితాం దీపాయస సంపూర్ణం పాత్రిం పత్రిమివ ప్రియాం ప్రగృహ విపులం దౌర్భయాం స్వయం మయామయీమివా. దశరథుడి యొక్క యజ్ఞం కుండము నుండి సాటిలేని తేజస్సులు కలిగిన ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యను. అతడు మహాబల పరక్రమ సంపన్నుడు, కృష్ణవర్ణముతో విరాజిల్లుచున్నాడు. అతడు ఎరుపు వస్త్రములు ధరించి ఉండెను. అతని ముఖము ఎర్రగా నుండెను. అతని కంఠస్వరము దుందుబి ధ్వని వలె గంభీరమైనది. అతని శరీరంపై గల రోమములు, మీసములు, కేశములు సింహము జూలు వలె మృదువుగా నుండెను. అతడు శుభలక్షణ సంపన్నుడు, దివ్యాభరణ భూషితుడు, గిరి శిఖరముల వలె ఉన్నతమైన వాడు, మదించిన పెద్ద పులి వలె భయంకరుడు, సూర్య తేజస్సుతో ప్రకాశించుచున్నవాడు, ప్రజ్వలించుచున్న అగ్నిశిఖల వలె వెలుగొందుచున్నవాడు. అట్టి దివ్య పురుషుడు విపులమై ఆశ్చర్యము గొలుపు ఒక బంగారు పాత్రను స్వయముగా ప్రియపత్నిని వలె ప్రేమతో 2 చేతులతో పట్టుకొని ఉండెను. వెండి మూతగల బంగారు పాత్ర దివ్యమైన పాయసంతో నిండి ఉండెను. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 15 శ్లోకాలు చదువుకున్నాము. మిగతా భాగాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.